మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ ప్రశస్తమైన నామంలో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు మహిమ కలిగిన కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ అద్భుతమైన సమయం వాగు అనుభవము. ఈ 42వ కీర్తనలో ఈ కోరాహు పిల్లలు, వారి పితరులు కోరాహు అనే మాట మనకి ఆదికాండం 36వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఏశావు యొక్క వంశావళి, అంటే ఇస్సాకు కుమారులు ఇద్దరు. మొదటివాడు ఏశావు, రెండవ వాడు యాకోబు. దేవుని బిడ్డలారా, ఏశావు వంశావళిలో ఈ కోరాహు పిల్లలు వారి జన్మను మనం చూస్తున్నాం, వారి అవతారమును చూస్తూ ఉన్నాం, వారి ప్రారంభాన్ని చూస్తూ ఉన్నాం. నిర్గమకాండంలో మోషేతో ఈ కోరాహు సంతతి చాలా ఆశ్చర్యంగా, అడ్డుగా, అభ్యంతరాలుగా వారి నడిపింపును మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కోరాహు కుమారులు 42వ అధ్యాయము ఈ కీర్తనల్లో మాత్రం గొప్ప పరిచారకులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు, భారం కలిగిన ఆత్మ సంబంధులుగా ఉన్నారు. దేవుని సంగమా, కోరాహు అనే మాటకు హెయిల్ అంటే వడగాండ్లు, రెండవది ఐజ్ అనే పదాలు అర్థాన్ని ఇస్తూ ఉన్నాయి. వడగాండ్లు వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? చాలా పరిస్థితుల్లో వర్షాలు మనం చూస్తున్నప్పుడు వడగాండ్లు, ఈ హెయిల్స్ అనేటువంటివి చాలా ప్రయాణాలు వెళ్తున్నప్పుడు తగులుతూ ఉంటాయండి, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అంటే ఈ వడగాండ్లు వల్ల ఏమాత్రము కూడా మనకి ఉపయోగం లేదు. అంటే పితరులైనటువంటి ఈ కోరాహు దేవుని పనికి కూడా ఉపయోగం లేని వారిగా ఉన్నారు. ఐస్ అయితే ఉపయోగంగా ఉంది, కానీ వడగాండ్లు అయితే ఉపయోగం లేదు. ఈరోజు వీరు దుప్పితో పోలుస్తూ ఉన్నారు. దుప్పి కనిపించి నీరంతటిని కూడా తాగదండి. చాలా దూరంలో ఉన్నటువంటి నీటి వాగుల కొరకే అది ప్రయాణం చేస్తుంది. కాబట్టి నీటి వాగుల్లో ఉన్న అనుభవం, నీటి వాగులు మనం మంచి ఎండలో రోడ్డు మీద నడుచుకొని వెళ్తే ఎండమావులు కనిపిస్తాయి. ఎండమావులు నీటి వాగుల కొరకు ఇది ప్రయాణం చేస్తుంది. మనము వెళ్తూ ఉండగా మోసపూరితమైన మన కన్నులకు ఒక అబద్ధము, అది వాగు కాదు, అది ఒక మాగు. ఎండమావులు మంచి ఎండలో రోడ్డు మీద ఏదో అక్కడ నీరు కనిపిస్తుంది అన్నట్లుగా మనకి దూరం నుంచి కనిపిస్తాయి. అలా వెళ్ళగా అవి నీటి వాగులు కాదు. ఈరోజు అరణ్యం అనే ఈ లోకంలో అనేక మాన్య మృగాలు, క్రూర జంతువుల నుండి దుప్పి అది చాలా దాహముతో, ప్రాణ భద్రతతో ఆ నీటి వాగుల కొరకే ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ నీటి వాగుల్లో తన నాసికరంధ్రమని ముక్కును పైన ఉంచి దేహమంతా ఆ నీటిలో ఉండి శత్రువులైనటువంటి మృగాల నుండి తప్పించుకుంటుంది. ఈరోజు నువ్వు నేను తప్పించుకోవాలంటే, బయట నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి సమాచారాలు నీకు తెలియాలంటే సంఘం అనే నీటి వాగులు, సహవాసం అనే నీటి వాగులు, పరిశుద్ధాత్మ అనే వాగులలో మనము దాక్కుంటేనే, ప్రవేశిస్తేనే బయట ఉన్నవన్నీ మనకు తెలుస్తాయి. ఈ 42వ కీర్తనలో చూడండి, 4వ చరణం, 4వ అధ్యాయం, 42వ కీర్తన, Psalm 42 verse 4. జనసమూహముతో 1, పండగ చేయుచున్న సమూహముతో 2, నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ప్రాణం కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా, నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. కృంగిపోతూ ఉంది, తొందరపడుచు ఉన్నది. ప్రాణము దేవుని బిడ్డలారా అదేమో కరిగిపోవచ్చున్నది. 3 విషయాలండి. కరిగిపోతూ ఉంది, కృంగిపోతూ ఉంది, తొందరపడుతూ ఉంది. ఎందుకంటే
పండగలోకి వెళ్ళిపోయారు. సమాజములు, జన సమూహములు పండగలు చేయుచున్న వారిని, ఆ గతిని సంగతిని చూచి నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. ఎందుకు కరిగిపోయింది? అక్కడ అంటాడు కదా, ఏమని అంటాడు? నేను దేవుని మందిరమునకు వారి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాడు. గతంలో ఎంత బాగా నడిపించానో, ఎంత బాగా దేవుని కొరకు చెప్పానో, ఇప్పుడేంటి వీరు పండగల్లో కలిసిపోయిన భక్తులు అయిపోయారు అని. ఈరోజు నీటి వాగు అనుభవం నీకు ఉన్నప్పుడు నువ్వు లోకంలో ఉన్నటువంటి ఎండిపోయే వాగుల దగ్గరికి వెళ్ళవు. ఈ వాగులు ఎప్పుడు కూడా ఎండిపోవు. ఎప్పుడు కూడా నువ్వు నిలిచే వాగుగా ఉంటావు దేవుని బిడ్డ. ఎప్పుడు భయంకరమైన బయట వచ్చే ప్రమాదాలు, ఉప్పెనలు, సమస్యలు, శోధనలు నీకు తెలియాలి అంటే అంటాడు కదా ఆమోసు గ్రంథంలో, నా ప్రవక్త అయిన అబ్రహాముకు నేను ఏదైనా దాచెదనా అని అంటాడు. కాబట్టి 19వ అధ్యాయములో సంభవించిన ఆ సొదొమ గొమొర్రా యొక్క భయంకరమైన అగ్ని గంధకాలు కురిసేవన్నీ కూడా దేవుని బిడ్డలారా 18వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు అబ్రహాముకు తండ్రి అయిన దేవుడు. ఈరోజు నీకు అన్నీ తెలియపరచాలంటే, నీకు తెలియాలి అంటే, నీ కుటుంబం కోసం, నీ కోసం, తరం కోసం, ప్రభుత్వం కోసం, దేశం కోసం మనము దేవుని సహవాసం అనే వాగులో గడిపితే తప్పకుండా ఆయన నీకు బయలుపరుస్తాడు. దేవుని బిడ్డ ఆయన నీకు బయలుపరచకుండా ఏది కూడా దాయడు. ఆయన నీకు తెలియపరుస్తాడు. ఎంత గొప్ప అనుభవం! ఈరోజు ఈ కోరాహు కుమారులు వారి తండ్రులు చూస్తే పాపంలో పడిపోయారు. వీరేమో అనేకులకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి వడగాండ్లుగా ఉన్నారు ఆత్మీయ జీవితంలో. కానీ కుమారులైనటువంటి వీరు మాత్రమో దుప్పితో పోలుస్తూ ఉన్నారు. వాగులనేటువంటి ఆ వాగుల కొరకు ఎంత దూరమైన సహవాసం, ఎంత దూరం ఉన్నా, సంఘం ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నా, నిజంగా అద్భుతమైనటువంటి పురాతన కాలంలో కొన్ని సంవత్సరాల వెనుక సంఘము ఎక్కడో పల్లె గ్రామాల్లో ఎక్కడో ఒకటే ఉండేది. చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా కాలినడకతో వెళ్ళేవారు. ఈ రోజుల్లో సంఘాలు పెరిగిపోయాయి, సహవాసాలు పెరిగిపోయాయి, ఆన్లైన్ సహవాసాలు ఎన్నో వచ్చేసాయి దేవుని బిడ్డలారా. కానీ భక్తి చాలా వరకు పెరుగుతుంది, కానీ శక్తి లేదు. శక్తి లేని భక్తి, క్వాలిటీ లేని దేవుని బిడ్డలారా మనకి కంటెంట్ కనిపిస్తూ ఉంది. నీ జీవితంలో ఈ వాగు అనుభవం, ఈ వాగు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది తప్పకుండా మన జీవితంలో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎ బ్రోక్, ఈ వాగు అనుభవం సహవాసంలోనే ఉన్నది. అతి అద్భుతమైన కృప దేవుడు మన జీవితంలో అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.